అవి నిత్యం కరువు కాటకాలతో అల్లాడే ప్రాంతాలు, వలసలకు చిరునామాగా మారిన గ్రామాలు. వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ ప్రాంతాల ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ ఎన్నికల సమయంలోనే హడావిడి చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ల పాటు నిద్రపోయి ఆదరాబాదరాగా కర్నూలు జిల్లా కరువు ప్రాంతాల్లోని 77 చెరువులకు నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రగల్భాలు పలికింది. అయితే ఎన్నికల షెడ్యూల్ ముంచుకొస్తున్నా నీరందని పరిస్థితి. నెలలు గడుస్తున్నా నీరు అందక అక్కడి వారంతా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొప్పలు చెప్పుకునేందుకే పరిమితమైన సీఎం జగన్ రెడ్డికి తమ సమస్యలు కనిపించడం లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వానికి ఎందుకు ఈ బాధ్యతారాహిత్యం? ఓట్లు వస్తేనే హడావిడి చేసే వైకాపా ప్రభుత్వానికి ప్రజలు తగిన జవాబు చెప్పలేరా? మనందరి ప్రభుత్వం నీటి విలువ తెలిసిన ప్రభుత్వంగా, రాయలసీమ నీటి కష్టాలు తెలిసిన మీ బిడ్డగా ఈరోజు కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాకు, ఈ 2 జిల్లాలకు కూడా మంచి జరిగిస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. హంద్రీ నీవ సృజన సేవంతి ప్రధాన కాలువ నుంచి మెట్ట ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందించే కార్యక్రమం లక్కసాగరం వద్ద పంప్ హౌస్ లో ఏర్పాటు చేసి ఈ రోజు ఈ 77 చెరువుల ద్వారా ఈ 77 చెరువులను నింపే కార్యక్రమం దాదాపుగా రోజుకు 160 క్యూసెక్కులు చొప్పున 90 రోజుల్లో 1.24 టీఎంసీల నీళ్లు నింపేట్టుగా హంద్రీ నీవ నీళ్లు ఈ 77 చెరువులకు కూడా నింపే కార్యక్రమం మొదలవుతా ఉంది. రాయలసీమ బిడ్డగా ఇక్కడి నీటి కష్టాలు నాకు తెలుసు. అందుకే 253 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 77 చెరువుల్లో నీటిని నింపే ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాం. దీనిని ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేస్తున్నాం అని గతేడాది సెప్టెంబర్ 19న ఉమ్మడి కర్నూలు జిల్లాలో హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా 77 చెరువులకు నీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ డోన్లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాట్లాడిన మాటలివి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే సుమారు 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ 77 చెరువుల్లో సగానికి పైగా వాటిలో నీరుండని పరిస్థితి. ఫలితంగా ఇక్కడి ప్రజలు బతుకు జీవుడా అంటూ పొట్ట చేత పట్టుకుని వేర్వేరు ప్రాంతాలకు వలసలు వెళుతున్నారు. అయినా వైకాపా ప్రభుత్వం చెరువులకు నీరందించే ప్రయత్నం చేయటం లేదు. వలసల్ని ఆపేందుకు చర్యలు తీసుకోవటం లేదు. నిజానికి కర్నూలు జిల్లాలోని నీటి కష్టాలను చూసిన గత తెదేపా ప్రభుత్వం సాగు, తాగునీరు అందించడానికి అప్పట్లోనే శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లాలో తరచూ దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటూ ఉండడంతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పత్తికొండ, డోన్, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని 68 చెరువుల్ని లింక్ చేసి వాటిని హంద్రీనీవా జలాలతో నింపడం ద్వారా సాగు, తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా మొదటి దశలో 68 చెరువులు గుర్తించింది. వాటిలో 1.238 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే భూగర్భ జలాలు పెరగటం సహా తాగు, సాగునీటి అవసరాలు తీరుతాయని ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికోసం 2018 మార్చి 20న జీవో నంబర్ 169 జారీ చేస్తూ 224.31 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ క్రమంలో 68 చెరువుల పనులను కోయా కంపెనీ దక్కించుకుని 2018 ఆగస్టు 23న జలవనరుల శాఖతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు 24 నెలల్లో పనులు పూర్తి చేయాలి. అంటే 2020 ఆగస్టు నాటికి చెరువులకు నీరు ఇవ్వాలి. 2018 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పనులు మొదలుపెట్టిన కోయా సంస్థ తెదేపా ప్రభుత్వంలోనే 35% పూర్తి చేసింది. ఆ తర్వాత ఎన్నికలు రావటం, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. 4 ఏళ్లు ప్రభుత్వం అటువైపు కన్నెత్తి చూడలేదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో హడావిడి చేసింది. పనులు పూర్తి కాకుండానే గతేడాది సెప్టెంబర్ 19న ముఖ్యమంత్రి జగన్ చెరువులకు నీరిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఏం లాభం? చెరువుల్లోకి ఇంకా పూర్తిగా నీరు రాని పరిస్థితి. చెరువుకి నీళ్ళు ఇచ్చినారు, ఇండ్లకు నీళ్లులే. ఎట్లా మేము తాగనీక నీళ్లులే, ఇట్లా పనులు కొత్తమా చేసుకుందామా, మాకు నీళ్లులే. రోడ్డు మీద గుడకలే నీళ్లు, ఎవరైనా బతకాలా? ఇంటి ముందర గలీజే, రోడ్లు సరిగల, యావి సరిగల, ఎట్లా బతకాలా మేము? ఎప్పుడు నిండిచ్చేది మేము చచ్చినాక గుంత దేవినాక గుంతలే కొత్త నీళ్లు. అంత నెలం అయితే తండ్రి మొక్కొచ్చు అందరికి. నీళ్ళే అసలు మాకు నీళ్లు చాలా కరువు అయిపోయినాయి. అసలు 4 బిందెలు కూడా రావు నీళ్ళు.
బిందెలు బిందెలు నీళ్లు రావు. చెరువు ఫుల్ లేవు, తాగేకి లేవు. ఫస్ట్ చెరువు నీళ్ళు అన్నట్టు ఫస్ట్ తాగేకి లేవు సార్. మాకు ఇట్లా పనులకు వచ్చే కూడా నీళ్లులే. పోయితాలు కరెంటు ఏంటది, నీళ్లు ఉండవు. పసలకు లేవు, మంచాలకు లేవు, ఎవరికి లేవు సార్ అసలు. తెదేపా ప్రభుత్వం ప్రతిపాదించిన 68 చెరువులకు మరో 9 చెరువుల్ని కలిపిన వైకాపా ప్రభుత్వం మొత్తంగా 77 చెరువులకు నీరు అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంది. పత్తికొండ నియోజకవర్గంలో 36, డోన్ నియోజకవర్గంలో 36, ఆలూరు నియోజకవర్గంలో 3, పాణ్యం నియోజకవర్గంలో 2 చెరువులకు నీరు నింపాలన్నది వైకాపా సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యం బానే ఉంది కానీ అంతులేని నిర్లక్ష్యంతో పనులు ఆలస్యం కావడంతో ప్రభుత్వ ఖజానాపై 29 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. అయినా 2020 నాటికి పూర్తి కావలసిన పనులు నేటికీ పూర్తి కాలేదు. దీనికి తోడు పనులు పూర్తి కావాలంటే మరో 20 కోట్ల రూపాయల వరకు అవసరమని ఇంజనీర్లు అంటున్నారు. ఆ నిధులు కేటాయించినా 48 చెరువులకే నీటిని అందించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పనులు పూర్తి కాకపోవడం సహా ఇతర సాంకేతిక సమస్యల కారణంగా మిగిలిన చెరువులకు నీరిచ్చే పరిస్థితి లేదని నిపుణులు అంటున్నారు. మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంజనీర్లపై ఒత్తిడి తెచ్చి కేవలం డోన్ నియోజకవర్గ చెరువులు నింపడానికే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయినా కూడా డోన్ నియోజకవర్గంలోని చెరువులు పూర్తి స్థాయిలో నిండని పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. పత్తికొండ, డోన్, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో 77 చెరువులకు హంద్రనీవా ద్వారా నీటిని ఎత్తిపోసి 10,362 ఎకరాలకు సాగునీరు, 57 గ్రామాలకు తాగునీరు ఇస్తామని సీఎం జగన్ రెడ్డి మాటిచ్చారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పత్తికొండ నియోజకవర్గంలో 33, డోన్ నియోజకవర్గంలో 31, ఆలూరులో 3, పాణ్యం నియోజకవర్గంలో 2 కలిపి 69 చెరువులకు నీళ్లు ఇచ్చేందుకు అప్పట్లో ట్రయల్ రన్ వేశారు. వాస్తవానికి పత్తికొండ నియోజకవర్గంలో 16, డోన్ నియోజకవర్గంలో 24, ఆలూరు నియోజకవర్గంలో 3, మొత్తం 43 చెరువులకు మాత్రమే నీళ్లు ఇచ్చేందుకు పైప్లైన్ పనులు పూర్తయ్యాయి. డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో మరో 8 చెరువులకు పైప్లైన్ పనులు వివిధ కారణాల వల్ల అసంపూర్తిగా ఉన్నాయి. అంటే 77 చెరువుల్లో 34 చెరువులకు నీళ్లు ఇచ్చే పరిస్థితులు లేకున్నా సీఎం జగన్ అప్పట్లో హడావిడిగా చెరువుల పథకాన్ని ప్రారంభించారు. క్షేత్రస్థాయి పరిస్థితుల్ని తెలుసుకున్న ప్రజలు మాటలకే పరిమితమైన సీఎం జగన్ రెడ్డికి లేనిది ఉన్నట్లు చెప్పటం అలవాటైందని అంటున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్, రబీల్లో పంటలు పండకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతులు, రైతు కూలీలు వలసబాట పట్టారు. జనం లేక చాలా గ్రామాలు వెలవెలబోతున్నాయి. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పల్లెల్లో తాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి. బోర్లలో నీరు తగ్గిపోవడంతో వాటి కింద వేసిన పంటలు సైతం ఎండిపోతున్నాయి. కనీసం పశువులకు తాగేందుకు నీరు దొరకని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్పినట్లుగా 77 చెరువులకు నీరు ఇచ్చి ఉంటే 4 నియోజకవర్గాల్లోని గ్రామాల్లో భూగర్భ జలాలు పెరగటం సహా తాగు, సాగునీటి సమస్యలు కొంతమేరైనా పరిష్కారమయ్యేవి. కానీ ప్రభుత్వ అలసత్వం కారణంగా అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో సగానికి పైగా చెరువులు చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి. ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటూనే ఉంది. అసలుకి నీళ్లు రాలే సార్. ఇంటికి వచ్చి తాపుకోవాల్సిందే. ఇంకా ఎక్కడ లేవు నీళ్లు. ఇంకా చెరువులో కానీ లేవు సార్. ఎట్లా అంటే ఇండ్ల కాడే. హంద్రీ నీవా ప్రాజెక్టుకు నీరు రావాలంటే ముందుగా శ్రీశైలం జలాశయంలో కనీస నీటి నిల్వ 835 అడుగులు ఉండాలి. కానీ ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు భారీగా పడిపోయాయి. జలాశయం నీటి నిల్వ 814 అడుగులకు చేరుకుంది. కేవలం 36 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. మాల్యాల ఎత్తిపోతల పథకం నుంచి నీరు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ప్రస్తుతం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా 960 క్యూసెక్కుల నీటిని హంద్రీనీవా ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ఈ నీటిని ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లాల వరకు పారించాలి. అంటే ఆ నీటితో కర్నూలు జిల్లాలోని చెరువులకు నీరు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు వస్తున్న నీరు సైతం ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అందువల్ల ఈ ఏడాది చెరువులకు నీరందే పరిస్థితి కనపడటం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా అని వారంతా ప్రశ్నిస్తున్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గంలోని డోన్, పాపిలి మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. డోన్ నియోజకవర్గంలో 36 చెరువులు ఉన్నాయి. వీటిలో సగం చెరువులకైనా నీరు ఇవ్వలేదు. పత్తికొండ నియోజకవర్గంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పత్తికొండ, తుగ్గలి, మద్దికెర మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. ఈ నియోజకవర్గంలో 36 చెరువులు నింపాల్సి ఉన్నా ఇక్కడ కూడా సగం చెరువులు నింపలేదు.
ఆలూరు నియోజకవర్గంలో కనీసం తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చెరువుకి నీళ్ళు ఇస్తానన్నారు సార్, కానీ ఆయన ఇస్తానని ఇచ్చడం లేదు సార్. కాకపోతే చెరువుకు నీళ్ళు రాకపోతే మాకు చాలా విపరీతంగా కరువు వస్తుంది. బోర్లు చాలా ఎండిపోతున్నాయి సార్. చెరువులో నీళ్ళు ఉంటే కొంచెం మళ్ళా పంటలు పండుతాయి, లేకపోతే పంటలు ఎండిపోతాయి సార్. మాకైతే చాలా జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు కానీ అభిషేకం ఇయ్యడం లే. కాకపోతే చెప్తాడు ఈ పనులు చేయడు. ఈయన ఊర్లో కానీ నీళ్ళ ప్రాబ్లం చాలా కష్టం, నీళ్లు రావడం లే. తాయకి నీళ్ళు కరెంట్ 9 గంటలు అన్నాడు, 7 గంటలకు కరెంట్ ఇస్తున్నాడు. కరెంటు చాలా కష్టమే, నీళ్లు కరువే, పసలకి నీళ్లు తాగనీకలే, చాలా ఇబ్బందికరంగా ఉన్నాం సార్. మేము మాకైతే నీళ్లు కావాలా. తాగేగానే వచ్చారు నీళ్ళు అంటున్నారు కానీ కాకపోతే నీళ్లు కానీ ఊరు పరిస్థితి నీళ్లు లేవు. మా ఊరు సర్పంచ్ పట్టించుకోవడం లే, ఈ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలే, బుగ్గ రాజారెడ్డి కానీ మాకు పట్టించుకోవడం లే. నీళ్ళైతే చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. మా పశువులు గొర్రెలు చాలా పరిస్థితంగా నీళ్లతో చాలా కష్టపడుతున్నాం సార్. కాకపోతే ఇప్పుడు బుగ్గ రాజారెడ్డి కాలువ చేసినాడు, అన్ని చేసినాడు కానీ ఒక ఆశ పెట్టినాడు, తిన్నీకే లేకపోయినట్టు అయిపోయింది. తాయేకే నీళ్ళు రాలే, ఇంకా చెరుకు ఎప్పుడు ఇచ్చాడు ఆయన. ఒక మాట చెప్పడమే కానీ చేయడం లే. ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి ఉంటే కర్నూలు జిల్లా కరువు ప్రాంతాల్లో దుర్భిక్ష పరిస్థితులు వచ్చేవి కాదు. వైకాపా సర్కారు అలసత్వం కారణంగా 4 నియోజకవర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. సీఎం జగన్ రెడ్డి వైఖరితో నానా కష్టాలు అనుభవిస్తున్న ప్రజలు రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారు.